భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. పాల్వంచలో కొలువైన కాకతీయుల కాలం నాటి ప్రాచీన శివాలయం ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తులు కిటకిటలాడారు. సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై ప్రసరించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. మాట్లాడితే లీడ్స్లో వస్తుంది వీడియో. మన పాల్వంచలో వేంచేసినటువంటి శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయం, దీని విశిష్టత ఏంటండి అంటే 13వ శతాబ్దంలో కాకతీయ కాలం రాజులతో నిర్మించినటువంటి ఈ పురాతనమైన ఆలయంలో ప్రతి శివరాత్రికి సూర్య భగవానుడు తన తొలి కిరణాలతో స్వామివారిని అభిషేకం చేస్తారు. అంతటి మహోత్తమైనటువంటి ఈ శివాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని కొలుచుకొని తమ కోరికలను తీర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన శివాలయాన్ని మనకిచ్చినటువంటి కాకతీయ రాజులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, శివరాత్రి రోజు సాయంకాలం భక్తుల సమూహంతో అనగా 20 నుంచి 30 వేలు పైన చిలుకు భక్తుల సమూహంతో లీలా కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తున్నాము. లీలా కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేవాలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడినదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆ కాలంలో పాల్వంచ సంస్థాన వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో అన్నప్ప అశ్వరాయ గారి పరిపాలనలో దేదీప్యమానంగా ఈ దేవాలయం వెలిగిన మాట వాస్తవం. ఇంత పురాతనమైన చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యుడు ఉదించగానే తొలి కిరణాలు శివలింగంపై ప్రసరించడం అనేది మన పాల్వంచ ప్రజల యొక్క అదృష్టంగా, భక్తుల యొక్క అదృష్టంగా భావించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి మహాశివుణ్ణి దర్శించుకోవడం ద్వారా మీరందరూ కూడా పునీతులు కావాలని మీ ద్వారా ఈ ప్రాంత భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన సంకల్పిత పరిస్థితి ద్వారా మహాదేవ సంపూర్ణ శ్రీ ఆత్మలింగేశ్వరానికి ప్రసాదం